నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసంపై సిట్ ఫోకస్ పెట్టింది. ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. ఈవీఎం ధ్వంసం వెనుక కారణాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎలా బయటకు వచ్చిందనే అంశంపై దృష్టి పెట్టారు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన గొడవల్లో పాల్గొన్న వారిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. జూన్ 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. కొత్తపేటలో డేగల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఓటమి భయంతో అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నడూ లేని విధంగా పల్నాడు జిల్లాలో దాడులకు పాల్పడమే కాకుండా ఈవీఎంలు ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. విధ్వంసానికి పాల్పడిన వైసీపీ నాయకులపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తామన్నారు. అసలు పాల్గొనడం అనేది వాళ్ళ ప్రజాస్వామ్యం మీద విలువ లేదు. ప్రజాస్వామ్యం వాళ్ళ సొంత జాగీర్లాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో గవర్నమెంట్ ఆఫీసుల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకోవటం, ఆయన యొక్క ఏదైతే వాళ్ళ పార్టీ రంగులను చేసుకోవటం, అంతేగాని వాళ్ళ ప్రజాస్వామ్యం విలువలు లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. దీనికోసమే కదా ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గులను పంపించాలని చెప్పేసి కంకణం కట్టుకుని 150 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి మీరు తెలియజేస్తారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న వింత పోకడను వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు గమనించారని ఎమ్మెల్సీ ఇక్బాల్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. కేవలం ఎన్నికల కోసమే లేని ఫ్యాక్షనిజంను పల్నాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రగిల్చారని ఇక్బాల్ మండిపడ్డారు. ఏపీ వాంట్ సిబిఎన్ అని ప్రజలు గుర్తించారు కాబట్టే ఓట్లు వేసేందుకు క్యూ కట్టారని తెలిపారు. ఈ స్థానిక సంస్థల ఈ సర్పంచులు లేదు, స్థానిక సంస్థలు లేదు, ప్రజాప్రతినిధులు లేదు, నా ఎస్సీ నా ఎస్టీ బీసీ మైనారిటీ లేదు, ఎవరిని వినేది లేదు, ఏ సామాజిక వర్గం యొక్క సమస్యలు వినేది లేదు. కేవలం ఏ విధంగా ఎలక్షన్లు గెలవాలి, ఇక్కడ ఏదో బటన్ నొక్కడం, లేదా ప్రజాప్రతినిధులు కానీ మనుషులు కానీ కలిసేది లేదు. ఏదో బటన్ నొక్కుతున్నా మిగతావి ఇదిగో అక్రమ మద్యం, తర్వాత లిక్కరు, దీని మీద దోపిడీలు, తద్వారా ఈ దోపిడీ డబ్బును ఎలక్షన్లలో ఖర్చు పెట్టి గెలవాలనే కుటిల ప్రయత్నం. దానికి ఒత్తాసుగా అనువైన అధికారులు వాళ్ళ రెవెన్యూలో కానీ పోలీసులో కానీ నియమించుకోవడం. దీనికి ఈసీ బ్రేక్ వేసినప్పుడు వీళ్లకు ఒక రకమైన వాళ్ళ యొక్క మానసిక సంతుల్యం దెబ్బతినడం, లేని ఫ్యాక్షనిజాన్ని లేని కార్చిచ్చులను ఇప్పుడు రగిలించారు కేవలం వీళ్ళ ఎలక్షన్ కోసం. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ తెలుగు మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంపత్ నగర్లోని శారదా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, నగరంపాలెం మస్తాన్ దర్గాలో చేపట్టిన పూజల్లో సత్యవాణి, డాక్టర్ కల్పన, దాసరి జ్యోతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, జూన్ 4న జరిగే ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రేపు శనివారం వెంకటేశ్వర స్వామి గుడిలో, ఆదివారం చర్చిలో, సోమవారం మళ్ళీ శివాలయంలో, మంగళవారం ఆంజనేయ స్వామి గుడిలో, అలాగే మేము ఒక వారం రోజుల పాటు ఈ దీక్ష సంకల్పం చేపట్టాం. చివరి రోజు మాత్రం రిజల్ట్స్ రోజు కోసం మేమందరం చాలా దీక్షగా వెయిట్ చేస్తున్నాం. 108 కొబ్బరికాయలు కొట్టి మా శక్తి వంచన లేకుండా ఆ దేవదేవుని ఆశీస్సులు మా పార్టీ విజయకేతనానికి సహాయ సహకారాలు అందించాలని గల్లా మాధవి గారిని, ఎంపీగా చంద్రశేఖర్ గారిని, సీఎంగా మాకందరికీ ఎంతో ఇష్టమైన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చూడాలన్నదే మా ధ్యేయం, మా కళ, మా లక్ష్యం. నమస్కారం. ఈ నెల 26వ తేదీన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించనున్నట్లు ఎండీ డేగల ప్రభాకర్ తెలిపారు. నాగ్ సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను డేగల ప్రభాకర్ ఆవిష్కరించారు. ఏటుకూరు రోడ్లోని కోదండరామస్వామి దేవాలయంలో నిర్వహించనున్న
ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మెగా వైద్య శిబిరంలో గుండె, ఎముకలు, కిడ్నీ, మెదడు, నరాలు సంబంధిత సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ లో అన్ని రకాల వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్ కుమార్, తేజస్వి, రాజశేఖర్, జగదీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ అనేది నూతనంగా అక్కడ నా సెంటర్లో కొత్తగా ప్రారంభించబడింది. దీనికి అన్ని రకాల సంబంధించిన వైద్యులందరూ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నారు. ఏ హాస్పిటల్లో ఏదైనా కానీ ట్రీట్మెంట్ చేయగలరు. దీనికి సంబంధించి మేమందరం కూడా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఈ హాస్పిటల్ సర్వీస్ ఓరియంటెడ్గా పెట్టింది కాబట్టి అతి తక్కువ ఖర్చుతో అట్లానే నాణ్యమైన వైద్య సదుపాయాలు తీసుకురావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. సో 40 సంవత్సరాలు పైబడిన వారందరూ బేసిక్ ఇన్వెస్టిగేషన్ లాగా ఈసీజీ చేయించుకుంటే మంచిదండి. దీంతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేసి గుండెకి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉంటే ముందుగా పరీక్షించి తర్వాత అవసరమైన టెస్టులు హాస్పిటల్లో చేయబడుతుంది. సో బేసిక్ టెస్ట్ లాగా అక్కడ చేయించుకొని వచ్చి ఈ మెగా క్యాంప్ని ఉపయోగించుకోండి. దీంతో పాటు గుండె నొప్పి, ఆయాసము, గుండె దడ, చిన్నపిల్లలకు సంబంధించి గుండెలో హోల్స్ అట్లా ఏమైనా ఉన్న వాళ్ళు కూడా బేసిక్ టెస్టుల కోసం మెగా క్యాంప్కి రావచ్చు. యూపీఎస్సీ ఆల్ ఇండియా స్థాయిలో 74వ ర్యాంక్ సాధించిన తుమ్మల కృష్ణ చైతన్యకు నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్నేహితులు, బంధుమిత్రులు పాల్గొని కృష్ణ చైతన్యను అభినందించారు. మొత్తానికి సర్వీస్ చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ లో వాళ్ళ అబ్బాయిని ముందుగా ఈ సర్వీసు చాలా అండర్ రేటెడ్ సర్వీస్ అండి. ఇది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ సర్వీసు. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కానీ తర్వాత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కానీ చాలా డ్యామేజ్ చేస్తున్నాయి, చాలా డిజాస్టర్కి దారితీస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఒక ఫారెస్ట్ని కానీ, ట్రీస్ కానీ, అదేవిధంగా వైల్డ్ లైఫ్ని కానీ ప్రొటెక్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ సర్వీసు, డెవలప్మెంట్ని, ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేసే ఒక ఇంపార్టెంట్ సర్వీసు. అండ్ చాలామందికి దీనిపైన అవగాహన లేకపోవడం వల్ల ఇటువైపు రాలేకపోతున్నారు. ముందుగా దీని గురించి చెప్పాలంటే ఇది ఇండియన్ సివిల్ సర్వీసెస్తో పాటే జరుగుతుందండి. ప్రిలిమ్స్, కామన్ ప్రిలిమ్స్ ఉంటుంది, బట్ సివిల్ సర్వీసెస్ కన్నా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగితే మెయిన్స్కి వచ్చేపాటికి సివిల్ సర్వీసెస్లో కన్నా ఇక్కడ అడిషనల్గా ఒక ఆప్షనల్ అడిషనల్గా ఉంటుంది. పెదకాకాని గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహించారు. సమ్మర్ క్యాంప్లో రీసోర్స్ పర్సన్ రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు పి గోపాలరావు పాల్గొన్నారు. విద్యార్థులతో గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు చదివించడంతో పాటు వారికి నీతి కథలు చెప్పారు. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలను స్టూడెంట్స్కు వివరించారు. వేరు పురుగు చూసాము, పురుగు అంటే వేరులో మనం చిన్న భూమిలో వేరు చెట్లు, అదే బలాన్ని నీరు అందించే చెట్లు, ఆ వేరులో చేది పురుగు చేరు ఏం చేసింది, ఆ వేరును కొట్టేది. అంటే వేరులో చెట్టుకు నోరు లాంటిది, నీరు బలమంతా ఆ వేరు ద్వారా చెట్టుకు రావడానికి చెట్టు పెద్దదయ్యి ఆ వేరులో కొట్టేసింది అనుకో పురుగు. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.